విశాఖ పోర్టు వేదికగా రేషన్ బియ్యం అక్రమ తరలింపులో కూటమి నాయకుల హస్తం ఉందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆరోపించారు. విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడుతూ విశాఖలో మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్లో తనిఖీ చేసి పక్కనే ఉన్న 2 వేర్ హౌస్లు ఎందుకు వదిలేస్తారని ప్రశ్నించారు. అధికార పార్టీ ముఖ్య నేత బంధువుది కావడం వల్లే వాటిలో తనిఖీలు చేయలేదా అని నిలదీశారు. వెంటనే ఆ వేర్ హౌస్ల వివరాలు వెల్లడించాలని కర్ణం ధర్మశ్రీ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 6 నెలల్లో ప్రజలను ఉద్ధరించింది శూన్యమని, ప్రతిదానికి గత ప్రభుత్వాన్ని నిందిస్తూ తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. విశాఖ పోర్ట్ రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆరోపణలు కేవలం వైఎస్ఆర్సీపీ మీద బురద చల్లడానికి చేస్తున్న దుష్ప్రచారమని, నిజానికి ఈ విషయంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు యథేచ్ఛగా బియ్యం అక్రమ రవాణా చేస్తుంటే వారు చెప్పినట్టు ఒకరి మీదైనా ఉక్కుపాదం మోపారా అని ప్రశ్నించారు. ఆ రోజు కాకినాడ పోర్టుకు తనిఖీకి వెళ్లిన మంత్రి నాదెండ్ల మనోహర్ టీడీపీ మంత్రికి చెందిన షిప్ను తనిఖీ చేయకుండా ఎందుకు వదిలేశారన్నారు. బియ్యం అక్రమ రవాణా చేసేవారి తాట తీస్తామని ఆయన మాటలన్నీ తాటాకు చప్పుళ్లే అని, అవన్నీ కాలయాపన కోసం చేస్తున్న డ్రామాలే అంటూ విమర్శలు చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 6 మాసాలు 7 మాసాల్లో కేవలం ఏంటి ఉద్ధరించింది, ఏంటి రాష్ట్రంలో సాధించింది అని అంటే, ఒక విషయంలో ఆరోపణలు చేయడంలోనూ లేదంటే అబద్ధాన్ని నిజంగా చెప్పడంలోనూ కేవలం గత ప్రభుత్వ వైఫల్యం అనే పదానికి ప్రాచుర్యం పొందే విధంగానే కూటమి ప్రభుత్వం ఈ 6 మాసాలు కాలయాపన చేసింది. ఉదాహరణ, బియ్యం అక్రమ రవాణా ఉంది. నిజంగా చెప్తున్నాం, మా మీద బురదజల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదజల్లే కార్యక్రమానికి పెట్టుకుంది తప్ప రాష్ట్రం మొత్తం మీద అక్రమ రవాణా విషయంలో ఉక్కుపాదం మోపుతాం. ఏటి ఉక్కుపాదం మోపుతున్నావు? ఉక్కుపాదం మోపుతాం అంటే చుట్టూ మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే కదా రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు. ఒక్కరి మీదనే ఉక్కుపాదం మోపేవా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మాత్రం ఇదంతా జరుగుతుందని చెప్తున్నాను. ఇది కేవలం నేను ఒకటే మాట మీడియా ద్వారా చెప్తున్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానికానికి. ఇది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల కనుసన్నల్లోనే జరిగింది. రేపు జరగబోతున్నటువంటి విషయం కూడా వాళ్ళ కనుసన్నల్లోనే జరిగింది తప్ప, ఇటీవల మంత్రి వచ్చాడు, సివిల్ సప్లై మినిస్టర్ ఇక్కడికి వచ్చి ఇక్కడ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు ఇక్కడ ఉన్నాయి. ఏ స్టేషన్ అయినా నువ్వు ఒకటేదో ప్రైవేటు 2 స్టేషన్లు అలా విజిట్ చేసి సిఎఫ్ఎస్ ఏవైతే ఉన్నాయో 2 చేసి పక్కనే నువ్వు ఎందుకు వదిలేసావు? మీ బంధువానాలనా, లేకపోతే మీ తాలూకా అనుబంధానికి సంబంధించిన వ్యక్తులు అనాలా, లేదు మీకు పెట్టుబడిదారులుగా ఉన్నటువంటి శక్తులు అనాలా? కేవలం ఏంటంటే ఉక్కుపాదం మోపుతున్నా అని చెబుతూ పేరు గొప్ప ఊరు దెబ్బ అని అంటుంటారు. మా సామెతలు ఉంటాయి. ఒక్కరి మీదనే ఎటువంటి చర్యలేనే ఇంతవరకు తీసుకున్నావా? మనోహరే కాదు, సివిల్ సప్లై మినిస్టర్ కాదు, అక్కడ ఉన్నట్టు ప్రభుత్వంలో ఉన్నట్టు పెద్దలైనా సరే మీరు తీసుకున్నటువంటి చర్యలు ఒక్కటైనా మీ ద్వారా ప్రశ్నిస్తున్నా, ఇంతవరకు ఎవరి మీద చర్య తీసుకున్నాం? ఇవన్నీ కూడా తాటాకు చప్పులు లేని మార్గం అర్థం అవుతుంది. తాట తీస్తానన్నారు, తాట తీయట్లేదు. ఈ అక్రమ రవాణా చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరో వేటగాళ్ళు అని చెప్పి వాళ్ళతో ఆట ఆడుకుంటూ సయ్యాటలు ఆడుకుంటూ కాలయాపన చేస్తారు తప్ప ఒక్కరి మీద కూడా చర్య తీసుకున్నటువంటి దాఖలాలు అయితే ఇంతవరకు కనిపించలేదు. ఇక్కడ మా విశాఖపట్నానికి సంబంధించే చెప్తున్నాం. మీరు మొన్న వెళ్ళారు,
శీలానగర్ నుంచి వస్తున్నప్పుడు ఇటు బ్రహ్మాండమైన వేర్ హౌసింగ్లు ఉన్నాయి. మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారని అవి ఎందుకు విజిట్ చేయలేదు? ఎందుకు విజిట్ చేయడం మానేశారు? వాళ్ళ కనుసన్నల్లో ఈరోజు దేశానికి విదేశాలకి టోటల్గా అక్రమంగా ఎంత రవాణా జరుగుతుందో మీరు ప్రూవ్ చేస్తారా, మమ్మల్ని ప్రూవ్ చేయమంటారా? లేదా పేర్లు మీరు చెప్తారా, లేదా మమ్మల్ని చెప్పమంటారా? మేము చెప్పగలం. ఆ పేర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా అక్రమ రవాణా చేస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మీకు అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఆ శక్తులు, ఆ పేర్లన్నీ కూడా మేము నోరెప్పి చెప్పగలం. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు అందరూ ఉన్నారు. ప్రభుత్వంలో మీ దగ్గర కావలసినటువంటి యంత్రాంగం ఉంది. ఈరోజు అధికార బలంతో ఈ రేషన్ బియ్యాన్ని అంతా కూడా దేశాలు దాటించేస్తున్నారు. విశాఖ పోర్టు వేదికగా జరుగుతున్నటువంటి దందా మీకేదో టేబుల్ కింద చందాల కింద కొంత మీకు వస్తే రావచ్చు కాక, కానీ ప్రభుత్వమే రక్షణ కవచంలో నిలిచి ఈ రేషన్ బియ్యం ఇతర దేశాలకు తరలించడంలో డెఫినెట్గా చాలా మంది పెద్దలు ఉన్నారు. పర్టికులర్గా ఈరోజు మీకు మీడియా ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ మీరు దయచేసి వీళ్ళపై దృష్టి కేంద్రీకరించి వీళ్ళపై చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం మీ భుజస్కంధాలపై ఉందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా విశాఖ పోర్టే ఒక వేదికగా దీనికి పనిచేస్తుంది, వేదికగా ఉంది. పైపెట్టి మేము ప్రశ్నిస్తే ఏం చేస్తున్నారు మీరు? డైవర్షన్ పాలిటిక్స్, బాగా డైవర్షన్ పాలిటిక్స్ లో ఆరితేరినటువంటి సమర్థత, ఆ చాకచక్యం మీకు వెనతో పెట్టిన విద్య. కాబట్టి పలానా దగ్గర ఇక్కడ జరుగుతుంది, విశాఖ నుంచి మీ అస్మదీయులకి సులభతరం అవుతుంది. కాబట్టి మనం ఏమీ కూడా మనం గట్టిగా కానీ చర్య తీసుకుంటే మన వాళ్ళ పేర్లు బయటకు ఎలాగొచ్చేస్తాయనేది మీరు అనుకుంటున్నారు. విశాఖ పోర్ట్ అథారిటీ విపిఐకి అనుబంధంగా ఉన్నటువంటి విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ విసిటిపిసిఎల్ నడుస్తుంది. ఈ సంగతి అందరికీ తెలిసిందే. ఇక్కడి నుంచే వివిధ దేశాలకి ఎక్స్పోర్ట్ జరుగుతుంది. టోటల్గా ఈ అక్రమ మొత్తం రేషన్ బియ్యం ఈ అక్రమ